73వ రోజు సాయంత్రం 6:45. బాగున్నారా? 10 నిమిషాలు వదిలేండి. డాడీ ఎలా ఉన్నారా? డాడీ వచ్చాడా? రాలేదు. కూర్చో. ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్? కూర్చోదా, ఇటు వచ్చి చెప్పు విశేషాలు ఏంటి? ఎలా ఉంది ఊరు? తిను శుభ్రం కాదు, బాగా సన్నగా అయిపోయినా? బాగా తినరా పిచ్చోడా, పిచ్చి ఇంత మనసులో పెట్టుకున్నావా? ఇంత మనసులో పెట్టుకున్నావా పిచ్చి? అదవా అలా పెట్టుకోకూడదు. మమ్మీ పోయిన తర్వాత ఏడుపు, ఇక్కడ నడిచిందని హ్యాపీగా చెప్పు. నేను ఎందుకు బిగ్ బాస్ మళ్ళీ ఈ రోజు అంతా నాకు నిద్ర ఉండదు. మళ్ళీ లాస్ట్ పెట్టారు. దేని గురించి భయపడవలసిన పని లేదు. చాలా చక్కగా ఆడాలి. స్టాండ్లు వచ్చినప్పుడు స్టాండ్ తీసుకో, సరేనా? తప్పు అనిపించినప్పుడు దాన్ని మాట్లాడు, తప్పకుండా మాట్లాడితే అది బయటికి బాగా. కొడుకులో అన్నానా? నువ్వు అనుకున్నది మేము నెరవేర్చాం కదా, గెలుచుకున్నావు కదా, ఇంకా గెలుచుకుంటాం. ఈ 4 వారాల్లో ఇంకా గెలుచుకోవాలి. కప్పు పట్టుకొని కంపల్సరీగా రావాలి. ప్రామిస్. చాలా 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 ఎదురు చూస్తాను రావాలని, పట్టుకొని. రాకపోతే కర్ర పట్టుకొని మరి నిలబడ్డారు అందరూ. నిజంగా చాలా, అస్సలు నేను ఊహించలేదు కూడా ఇంతలాగా. చాలా బాగుంది. మన ఫ్యామిలీ అందరూ నీ గురించి బాగా ఇదవుతాండ్రు. విన్నానమ్మా. ఇంకా బాగానే ఉంది. మరి తను ఇక్కడ లేదు కదా, ఇల్లు చూద్దు కదా. అన్నీ బాగా చూసుకుని వాళ్ళ ఎవరిని నమ్మొద్దు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. లాస్ట్ టైం కాబట్టి అందరికీ గెలవాలని ఉంటుంది. అంతా చక్కగా ఆడు. ప్రెజెంటింగ్ లక్ష్మి ద లక్కీ గారు, లాయల్ లేడీ. వీళ్ళ గురించి ఇంకా మా అత్తమ్మ సేమ్ రామత్తలా ఉందిరా. వంట చేసిన రామత్తలా ఉన్న వాళ్ళ చిన్న ఇలా తీసి సైడ్ లో. ఇదిగో తనుజ. కెప్టెన్ అయ్యావు. బర్నీ గారు ఆరోగ్యం బాగా. రీతు. బాగా నిజారా? పక్కన ఎంజాయ్ చేస్తున్నారా? 24/7 కూడా చూస్తున్నారా? చూస్తున్నారా? అందరూ బాగా ఆడుతా, అందరూ బాగా ఆడుతాంటారు. అందరూ బాగున్నారు. ఇల్లంతా చూడండి, చూద్దుగా. ఇది కిచెన్ వద్దులే, టీవీ లేదు ఇక్కడ. అంటే ఇక్కడ ఏం చేస్తారు? అందరితో మాట్లాడారంట ఏమన్నాడు? జల 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 పొద్దు నుంచి అదే సాంగ్ పాడుతున్నాడు. చేసేవన్నీ చేసి ఇంట్లో నేను చిన్నపిల్లని అని అంటాడు. ఆంటీ కాదు, నేను చిన్నపిల్లనే కదా చెప్పు. అబ్బాయి చిన్నవాడేనమ్మా. అది
థ్యాంక్ యూ. స్లైట్గా హాట్ చేసాం. జరుగు తమ్ముడు. ఉంటావా? నేను తిన్నా ఇప్పుడు వరకు, ఇంకో నాకు ఫుల్ ఉంది. ఇందాకే నేను 2 ప్లేట్లు తింటా రోజు. అయినా ఒక స్పూన్ తినిపించండి. అంటే మనకి ఇలాంటి అలవాట్లు లేవు కదా. చేసుకో చాలు. అలవాటు లేదు, అది లేదు, ఇది లేదు, చాలు. అలవాటు చేసుకో. ఎలా ఉన్నారు ఇలా కలిసి సైలెంట్. కొంచెం ప్రైవసీ ఇవ్వండిరా మాకు. ప్రైవసీ ఇచ్చే అటుంటే నువ్వే తీసుకొచ్చి చూపించి తీసుకొద్దాం అనుకున్నా. నిమిషం. ఓకే, ఓన్లీ ఫ్యామిలీకి ప్రైవసీయా? దారిగితే అయితే నువ్వు కూడా. నాన్నని పంపిద్దాం అనుకున్నాం మా అమ్మ. నేను అదే చెప్పానా, తాతయ్యకి ఆపరేషన్ అయిందని కన్నుకి ఆపరేషన్ అయింది. అచ్చా. సైట్. మా నానమ్మ ఈ జనరేషన్ కిడ్. అవునా? కానీ మీరు రావాలని కోరుకున్నాను. మీ మమ్మీ రావాలి. కంప్లీట్ చెప్తాను చెప్పు. చూసా వచ్చిందా? అంటే లవ్ స్టోరీ వినారా? వినారా? మా అమ్మే అందులో సూత్రధారి. మా అమ్మతోనే డైలీ కన్వర్జేషన్స్. నేనేం మాట్లాడేవాడిని కాదు లవ్ లో. నేను ట్రైనింగ్ లో ఉంటే వీళ్ళు ఉదయాన్న సాయంత్రం రాత్రి వీళ్ళే రోజు ఫోన్లు. నేనేమి కావాలని దూరం పెట్టలేదమ్మా పిల్ల. తెలుసు, అది టైం లేక చెప్పలేదు నేనే. టైము ఎల్లు కెప్టెన్. నేను ఎన్నిసారి తిట్టానో తెలుసా? ఎన్నిసారి తిట్టాను. తిడితే ఏదో అని ఫీల్ అయిపోయి ఇప్పుడు కూడా మీ టైమింగ్ ని వేరే వాళ్ళకి దానం చేయడానికి రెడీగా ఉండే. ఇలా అనుకుంటూ వెళ్తే నువ్వు దొరకరా బయట. ఇక్కడ పెట్టినా? ఇక్కడే పెట్టు. దగ్గర పెట్టినా. థ్యాంక్ యూ బిగ్ బాస్. దూరం ఉన్నాడనే తప్ప కానీ ఆ టైంలో మాకు అవకాశం లేక పెట్టవలసి వచ్చింది. కానీ ఎప్పుడు మిస్ అవుతూనే ఉండేవాళ్ళం మేము ఫస్ట్ నుంచి. ఎప్పుడు మిస్సింగ్ చాలా బాధపడ్డాము. కాకపోతే మరి దగ్గర తీసుకునే టైం కూడా అక్కడ అవ్వలేదు. అందు గురించి తప్పక మరి పెట్టవలసి వచ్చింది. నేను ఒకటి ఉన్నానని చెప్పి మా ఊర్లో సగం మంది తెలియదు. చాలా వరకు మొన్నటి వరకు తిను మా అబ్బాయి అని తెలియదు. నిజంరా, స్వేర్. అది మా డాడీ పెద్ద కొడుకు ఉండడానికి తెలియదు చాలా మందికి. ఎక్కువగా ఎక్కువ దేనిలో కలవడానికి కానీ చేయడానికి కానీ తీసుకురావడానికి మాకు అవకాశం కుదిరేది కాదు. అవకాశం అంటే మరి వస్తే చదువు పాడైపోద్ది. మెయిన్ ఆడి కెరీర్ గురించి చాలా ఆలోచించి అంతవరకు పెట్టవలసి వచ్చింది. టైం అయిపోయింది. పర్లేదు చెప్తారులే బిగ్ బాస్ గారు. బిగ్ బాస్ ఒక 2 minutes. నేనేమైనా మార్చుకోవాలా? అదే చెప్తాను. లక్ష్మి, బిగ్ బాస్ ఇంట్లో మీ సమయం పూర్తయింది. ఎవరికేం కావాలి చెప్పండి. అది ఎవరికి రాదు. చికెన్ అంటే దూరం నుంచి ఇసరలేరు, కొంచెం దగ్గరికి వెళ్ళి చికెన్ పట్టుకొని ఇలా పట్టుకొని ఇలా పైకి అడ్డు వెళ్ళిపోయినా పర్లేదు. పైకి చికెన్ కొట్టారు. దొరికినదా కనితడిగా కరిగినదా ఎలగదిలో సమరం. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. మొన్నటి వరకు లక్ష్మణ్ రావు కొడుకు కళ్యాణ్, లక్ష్మి కొడుకు కళ్యాణ్ అనేవారు. ఇప్పుడు కళ్యాణ్ మమ్మీ లక్ష్మి, కళ్యాణ్ డాడీ లక్ష్మణ్ రావు పాడాలా?
ఓకేనా? హ్యాపీ? టీవీలో ఎప్పుడు వస్తా? టీవీలో నన్ను వెళ్ళొద్దన్నా కదా, నువ్వు వచ్చేసావు టీవీలోకి. బాగా చూసుకోండి బాగా చూసుకో. కళ్యాణ్. మీరేం worry అవ్వకండి, నేను బాగా చూసుకుంటాను. మీ అందరికన్నా చిన్నాడు కదా, ఎవరినైనా అందరూ బాగా హర్ట్ చేసి ఉంటే ఆడి తరపునే నేను ఇది చేస్తాను. తప్ప అందరినీ గుర్తు చేస్తూ ఉంటాడు. మీరేం టెన్షన్ పడకండి, అందరు బాగా చూసుకుంటారు. అందరు బాగా చూసుకుంటారు. నన్ను తిడుతున్నాడు. లక్ష్మి, బిగ్ బాస్ మీ సమయం ముగిసింది. మెయిన్ డోర్ నుంచి బయటకు వెళ్ళండి. సుమనన్న చూసుకోండి కళ్యాణ్. జాగ్రత్త అండి. జాగ్రత్త అండి, అంకుల్ని అడిగాని చెప్పండి, సరేనా? మా సైడ్ నుంచి అలా పంపకూడదు. సారీ ఏం లేదు, అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆంటీ. సరే సరే థ్యాంక్ యూ. మీ కొడుకు తప్పు చేస్తే కొట్టి చెప్తా. ఓకే బాయ్ ఆంటీ. సరే జాగ్రత్త. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ అండి, జాగ్రత్త. జాగ్రత్త. బాయ్ పవన్. ఏ స్మాల్ బేబీ. వాళ్ళు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు మీ అమ్మ. రాత్రి 7:30 అండ్ షీఈస్ ఇన్నోసెంట్ మదర్, షీఈస్ క్యూట్. మీ మమ్మీ డామ్ ఇన్నోసెంట్. చెప్తున్నా డాడీ. అండ్ ఆవిడ నాకు చెప్తున్నది కూడా ఎంత క్యూట్ అనిపించిందో. కావాలని పెట్టలేదు, చదువు కోసం పెట్టామనింది. ఇట్స్ రియల్లీ క్యూట్. చిన్నప్పటి నుంచి డాడీ తప్ప ఇంకేం లేదు తనకి. అలాంటి లవ్ మ్యారేజ్ కదా అమ్మది. ప్రేమిస్తే అలా ప్రేమించాలి. సిచ్యుయేషన్ ఎంత వర్స్ట్ అయినా కూడా గివ్ అప్ ఇవ్వకుండా తోడుగా ఉన్నాయి. మరి ఆవిడ లాయల్టీ నాకు వచ్చింది. అది నీ వైఫ్ని అడిగితే తెలుస్తుంది ఫ్యూచర్లో. చెప్పు, ఎందుకు ఇచ్చా? ఇవ్వాలనిపించింది. వై మై మామ్. వై యువర్ మామ్ అంటే ఆఫ్ కోర్స్ నాకు ఈ హౌస్లో నాకు కొంచెం సపోర్టివ్గా నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరైనా అంటే అందరూ నాకు సపోర్టివ్, అందరూ నన్ను పట్టించుకుంటారు, అందరూ కేర్ చేస్తారు. బట్ సంభవ అంటే కొంచెం ఎక్కువ అర్థం చేసుకుంది నువ్వు. అండ్ 5 weeks లెఫ్ట్. తర్వాత యూనో నీ జర్నీ నీది, నా జర్నీ నాది. సో ఎలాగో ఆంటీ ఇక్కడికి వచ్చారు కదా, ఇవ్వాలనిపించింది అంతే. అండ్ ఈవెన్ దో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నావు. ఏమవుతుంది నీకు? ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. అంటే జస్ట్ ఐ వాంట్ టు పుట్ ఎఫర్ట్స్ ఆన్ యూ అంతే. అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పావు ఫ్యామిలీ అన్నావు అంతే. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండాలి అంతే. హ్యాపీగా ఉండాలని కోరుకునే దాంట్లో ఫస్ట్ రోలో ఉంటాను. ఈ ఒక్క పార్ట్ నచ్చి ఐ ఇన్నోసెంట్ మదర్కి నేను అది ఇచ్చా అంతే. దట్ ఈస్ నథింగ్ పర్సనల్. రాత్రి 9 నీకు ఒక దెబ్బ తగిలే ఛాన్స్ ఉంది అని చెప్పంటే నీతో నేను రిలేషన్ ఉన్నా, నేను ఇష్టపడుతున్నానంటే ఫస్ట్ ఆ దెబ్బ నేను తీసుకుంటాను. ఈ త్యాగాలే చేయొద్దని చెప్తాను కాదు అది నాకు. నేను చెప్తున్నాను దివ్య, నేను ఎవరి గురించి నా క్యారెక్టర్ మార్చుకో, నా క్యారెక్టరే అది. మరి సింపుల్ పాయింట్, మా అమ్మ సొంతంగా మీకు మాట్లాడి అంతా మంచి అన్నట్టు మాట్లాడినప్పుడు మీకేంటి ప్రాబ్లం? సో నా పేరెంట్స్ తప్ప నన్ను ఎవడేమన్నా నేను మినిమం ఫరక్ పడదు. నాకు నా పేరెంట్స్కే లేని ప్రాబ్లం ప్రపంచంలో ఎవడుకున్నా మీకెందుకు? దానికి నన్ను దూరం ఎందుకు చేసుకున్నారు? మీరు దూరం చేశారు. మీకు దెబ్బ తగలకపోయి ఉంటే నేను అసలు మీరు నాతో మాట్లాడేవారే కాదు. చెప్తున్నా అంతే. నా బాధ కూడా చెప్పుకోవద్దా నేను? కొన్ని అయితే నిజంగా నేను చెప్పుకోలేను ఇక్కడ. నాకేంటైనా మా అమ్మ వచ్చింది, నేను రిలాక్స్. ఈ వీక్ పోతే నెక్స్ట్ వీక్ పోతే టాప్ 5 ఉంటే లేదు. నేను నాకు వచ్చిన గోల్ నాది అయిపోయింది. నేను గేమ్ ఆరామ్సే ఆడుకుంటా. ఇంకా మీకు ఏం ఫీలింగ్ ఉందో నాకు తెలియదు, కానీ నాకు ఈ హౌస్లో అయినా బయట ఇప్పుడు మా మమ్మీ డాడీ నా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు కాకుండా ఈయనే నాకు ఎక్కువ అని ఈయనకి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో నాకు తెలియదు. ఈయన ఇంకా నేనేదో గేమ్ ఆడుతున్నాను, నేనేదో గేమ్లో ఉన్న ఫీలింగ్లో ఉన్నాడేమో నాకు తెలియదు. దివ్య, నీకు ఒక్కదానికే ఎఫెక్షన్స్, నీకు ఒక్కదానికే యువత నుంచి ఏం లేవు. ఓకేనా? జీరో. ఓకేనా? ఓకే, అలాగే ఇలాగే అనుకున్నాను.
రాత్రి 9:30 అది స్వెల్ వచ్చింది, తెలీదు. బన్నీ సర్కిల్ ఇక్కడ అయింది చూడు, సేమ్ అలాగే వచ్చింది నాకు కూడా. డాక్టర్ అందరు మీకే ఒకటి రాసేటట్టు ఉన్నారు, మీకెందుకు? అది మరి గట్టిగా చేయకూడదు, ఇది చాలా జెంటిల్గా చేసి చేస్తాం కదా ఎవరో ఒకళ్ళ. హాట్ ప్యాక్ తీసుకొస్తావా? డాక్టర్ని యూజ్ చేయండి. దివ్య చేస్తున్నా డాక్టర్. పొద్దున్న నుంచి నువ్వు ఇలా పెట్టుకుని అవన్నీ పిలవకండి, చెప్తున్నా ఇక్కడ. నాకు చేయాలనిపించింది, అందుకే నేను చేస్తున్నాను అనేసి. అది ఇది అని ఎందుకు కవరింగ్ మాటలు, ఇవే నాకు నచ్చవు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా నేనే బాగా చేస్తానని చెప్పి నాకు నమ్మకం ఇది తెలుసు. ఇప్పుడు తను అడిగినప్పుడు చెప్పాలి కదా. ఇప్పుడు కోపం దాని మీద చూపించడానికి. అమ్మా హాట్ ప్యాక్ చూడండి పాపం, హాట్ ప్యాక్ తీసుకురా, హాట్ ప్యాక్ తీసుకురా. ఎందుకలా అనుకుంటున్నావు? ఇప్పుడు తనని బ్యాడ్ అన్నాను అన్నట్టు మీరు నన్ను బ్యాడ్. హాట్ బ్యాగ్ తీసుకొస్తుంది, నేనే పెడతాను హాట్ బ్యాగ్. కోపం వద్దురా దివ్య, నేను చెప్పాను దివ్య ఆయనకి చెయ్యొద్దని. నీ గురించి కాదురా, అక్కడ ఆ మనిషికి ఉండాలి. చూసారా, తను ఏదో నా మీద ఇది చేసేసి ఆయనకు ఉండాలి అని అరుచుకుంటూ వెళ్ళింది. మీరు అప్పుడు చెప్పాలి తనకి. నాకు కూడా హర్ట్ అవుతుంది, బట్ నేను బయట చెప్పట్లేదు అంతే. బెటర్ నేను మాట్లాడమే మానేస్తాను మీతో. అందరితో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడితే తన ప్రాబ్లం ఏంటి? కాదు, ఇప్పుడు నేను హౌస్ మేట్గా కూడా నీ చేయకూడదా? ఏదన్నా ఇబ్బంది అయితే అది మీరు తనతోనే మాట్లాడాలి. ఎవరితో? దివ్యతో. దివ్యతో నేను ఎందుకు మాట్లాడగలుగుతాను? ఇదా నాకు అర్థం కాని విషయం నాకు. బట్ తనెందుకు అలగాలి, తనెందుకు మీ మీద అలా అరిచి వెళ్ళాలి? మీకు లేదా ఇప్పుడు, మీకు తెలియదా ఎవరిని పట్టించుకోవాలి, ఎవరిని పట్టించుకోవద్దు, ఎవరికి ఎంత అవుతే ఎక్కడి వరకు అనేసి? నా పాయింట్ అదే. ఎలా ఉంటుందో తెలుసా, హర్ట్ అవ్వరా మనుషులు? రాత్రి 10:15 కాదు, ఎందుకు నువ్వు కోపంగా వెళ్ళిపోయి చెప్పు. మరి మీకు లేదా అసలు బ్రెయిన్ వాడరా? బ్రెయిన్ వాడడం కాదు, అది చాలా జెంటిల్గా ప్రెస్ చేయాలి. అది ఓకే. నేను మార్నింగ్ వచ్చానని చెప్పాను, నేను చేస్తాను ఇది గబ్బుకి వచ్చి ఎందుకు హాట్ ప్యాక్ నేనే పెడతానని చెప్పాను. మార్నింగ్ వచ్చాను, నువ్వు కూడా వినలేదు. ఓకే, ఎందుకు చెప్పారు? వచ్చినని చెప్పాను తనకి. ఎందుకు చెప్పారు? మీ చేతిలో నొప్పి లేదా? కాదు, మీకు చేతిలో నొప్పి ఉందా లేదా? చిన్నదానికి ఎందుకు నువ్వు అలా ఇదే పోతున్నావు? నాకు ఇదే అవుతుంది కాదు, మీరు ఆలోచించరా మీ గురించి? చిన్నదా అది? ఇన్ని వారాలైనా మీకు నొప్పి తగ్గట్లేదు. ఏ వీక్ లో తగిలిన దెబ్బ? ఏ వీక్ లో తగిలిన దెబ్బ అది? ఇట్లా చెప్తాను, నడుచుకుంటూ మాట్లాడదు. తను ఏం ఫీల్ అవుతుంది తెలుసా? నా దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు తను అలా నాతో మీరు క్లోజ్ గా మాట్లాడితే తను ఫీల్ అయిపోతుంది అన్నట్టు మాట్లాడుతుంది. అందా? ఎందుకు అందా? మళ్ళీ ఈ రోజు అందా? ఇప్పుడు వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గ్రేట్, అమేజింగ్. అమేజింగ్ కాదు దివ్య, ఇది ఎందుకు అనవసరంగా ఇది ప్రాబ్లం కింద. మీరు మీకు విషయం చెప్తా. కళ్యాణ్ వేలికి ఏదైనా అయ్యి మీరు కళ్యాణ్కి రాస్తున్నా కూడా నేను ఇదే డైలాగ్ కొడతా. అక్కడ తనూజ ఉందా, కళ్యాణ్ ఉన్నాడా, ఇమాన్యుల్ ఉన్నాడా, పవన్ ఉన్నాడా నేను చూడట్లేదు. మీ చేతికి దెబ్బ చూస్తున్నాను నేను. అది అర్థం చేసుకునే కామన్ సెన్స్ ఎవరికి ఈ హౌస్లో లేకపోతే నా తప్పు కాదు. 74వ రోజు ఉదయం 8 గంటలు. దించరా దించు, మావయ్య వచ్చాడు దించు. చిచ్చా వచ్చాడు దించు, మచ్చా వచ్చాడు దించు, పిలిసినోడొచ్చాడు దించు, పిలవనోడొచ్చాడు దించు. ఇళ్ళతో ఫోటో ఆల్బమ్ లో అంటించు, మరి నాతో దిగిన బొమ్మని కాదు లాకర్ లో దాచుంచు. ఏ పుసుక్కున ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రో. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్. ఉదయం 9:45. ఈరోజు ఎలా అయినా చపాతీ తినాలి.
ఇంత అందమైన చేతులతో తెస్తే తినకుండా ఉంటాం ఏంటి? ఆ చపాతీలు సపరేట్గా పెడతా? నీకే పెడతాను. అయ్యే వస్తాయి నాకు తెలుసు. ఆ వర్క్ పర్మనెంట్ వర్కా? పల్లెనోళ్ళు ఈరోజు మీ అమ్మ వచ్చేటానికి పని చేస్తా కనపడాలనే ఇదంతా. ఎంత పని చేసినా చేసిన పనులు ఎలా మర్చిపోతారు? దెబ్బలు పడతాయిలే నీకు, దెబ్బలు పడతాయిలే. మా అమ్మ వచ్చి నిన్ను కొట్టాలంట. పిల్లని జాగ్రత్తగా చూసుకోవని చెప్పి పంపిస్తే వదిలేస్తావా అని కొట్టిద్ది నిన్ను. ఆడ మరి చిన్న పిల్ల బొప్పి మరి మీ పిల్ల. చెప్పలేదా నీకు జాగ్రత్త చూసుకో మా అమ్మాయినని? చెప్పినంతసేపు ఉన్నావే నువ్వు నా పక్కన. సీజన్ మొత్తంలో మీ అమ్మ ఫోన్ మాట్లాడినంతసేపు అని ఉన్నావు నువ్వు నా పక్కన. అమ్మ నన్ను చూసుకోకుండా వదిలేసాడు అమ్మాయి, అందుకే నన్ను చూసుకునే వాళ్ళ దగ్గర ఉన్నానమ్మా. వాడి దగ్గరుంటే నీ దగ్గర ఉన్నట్టుందమ్మా. ఆడమ్మ నాన్న అన్నీ వాడే అమ్మా. అప్పుడు అవునా బిడ్డ రా అని ఎలా వాటి కొట్టి ఇలా ఇలా ఎగిరి ఇలా దించుతా. ఉదయం 11:15. ఎవరు రాశారు నిన్న మీకు చేతికి? తనుజ రాసిందా? పెద్ద ఆయుర్వేదిక్ సెంటర్. ఎందుకు తను వచ్చి క్లోజ్గా మాట్లాడితే నువ్వు అలా కోపం వచ్చేస్తుందా నీకు? అంటే తన అలా ఉండదని చెప్పి నేను చాలా ఖచ్చితంగా చెప్పాను. తనకు అలా ఉండదు. లేదు నేను మీ దగ్గరకు వచ్చి కొంచెం క్లోజ్గా మాట్లాడితే తన కోపం వచ్చేస్తుంది అని చెప్పి అంటుంది తను. అదే పాయింట్ మీద కూర్చుంది తను. అలా ఉండదు అని చెప్పన్నా. మరి ఆ అమ్మాయికి ఆ పర్సెప్షన్ ఉన్నప్పుడు నేనేం చేయలేను. నాకు ఆ అమ్మాయి మీతో క్లోజ్గా వస్తుందని ఏం బాధ లేదు, కోపం కూడా లేదు. కానీ కన్వీనియన్స్ ప్రకారం వచ్చి వెళ్తూ ఉంటుందని నాకు ఫీలింగ్. మీ ఇద్దరికి ఫ్యాక్ట్ అనేది ఏంటో మీకు కూడా తెలియాలి, తెలుసుకోండి అని చెప్దామని స్ట్రాంగ్ వచ్చాను. బట్ మీతో ఈ హౌస్లో ఎవరు క్లోజ్గానో నాకేం ఫరక్ పడదు. ఏదో కొన్ని జోకులు వేస్తానేమో అంతేగాని నాకు అవసరం ఉన్నప్పుడు లేదంటే వాళ్ళ కన్వీనియంట్గా ఉన్నప్పుడు వచ్చి క్లోజ్గా ఉండేవాళ్ళంటే నాకు చిరాకు. నేను ఆ అమ్మాయిలో అది అబ్జర్వ్ చేశాను. తను ఏమంటుందంటే తను నా దగ్గరకు వచ్చి క్లోజ్ గా మాట్లాడినప్పుడు నువ్వు ఎక్కడ బాధపడుతున్నావు అని తన దగ్గర దూరంగా చెప్తుంది. అది కాదు, అలా ఉండదు. అదే చెప్పాను దివ్య, అలా ఉండదు అని చెప్తున్నా. నేను వస్తాను, తను ఇప్పుడు నాకు మాట్లాడలేదు. నేను ఒక మనిషిని ఆపే టైప్ పర్సన్ కాదు. ఓకేనా? మీకు నచ్చింది మీరు చేసుకోండి. అనవసరంగా ప్రతిరోజు ఎత్తి నేనేమంటానంటే ఏం అనకండి బాబు. ఇట్స్ నాట్ అబౌట్ గుడ్ అండ్ బ్యాడ్, ఇట్స్ అబౌట్ ద సిచ్యువేషన్. మధ్యాహ్నం 2 గంటలు. ఓకే, నెక్స్ట్ టైం చేయాలి చెప్తాను. మళ్ళీ ఎక్స్చేంజ్ చేయాలని అడుగుతావు. సరే ఇది పవన్ కళ్యాణ్. someone's voice. పవన్ కళ్యాణ్ ఫ్రీజ్. ఓకే ఫ్రీజ్. తనూజ ఫ్రీజ్. మమ్మీ ఆంటీ డిమాండ్ ఫ్రీజ్. మమ్మీ ఆంటీ ముందు రీతు ఫ్రీజ్ చేయండి చెప్తాను. రీతుని ఫ్రీజ్ చేయండి చెప్తాను. రీతుని ఫ్రీజ్ నన్ను రిలీజ్ చేయండి చెప్తాను. ఇమాన్యుయల్ ఆంటీ ఎక్కడున్నారు? ఫ్రీజ్. ఫ్రీజా? మమ్మీ ఆంటీ మమ్మీ ఎవ్రీవన్ ఫ్రీజ్. మమ్మీ కొట్టాలి చాలా ఉంది, నీకు చాలా ఉన్నాయి చెప్పాల్సింది. అదా నేను చెప్పింది ఏంది, నువ్వు చేసేది ఏం లేదు. పదా నీతో చాలా మాట్లాడాలి. చెప్పలే నువ్వు ఇలా ఏదో నాకు చపాతీ కర్రీ ఇవ్వరా? వద్దు నాన్న ప్లీజ్, కట్టుకోలేను నేను, తెలుసు కదా.
కొడతావా నన్ను? మీ అందరితో తర్వాత మాట్లాడు. ఇమాన్యుయల్తో మరి నేను చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏంది? నీకు వచ్చేటప్పుడు కూడా చెప్పా. అడవకమ్మా వాళ్ళనే మనకే. ఏది నాన్న నీ బెడ్ ఏది? ఇది నా బెడ్. అదిగో నువ్వు, డాడీ. ఎట్లుంది? బాగా ఆడుతున్నావు గేమ్, మంచిగా ఆడుతున్నావు నాన్న. చాలా మిస్ కాదు నాన్న, గేమ్ గట్టిగా ఆడుతున్నావు కదా, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? నువ్వు గట్టిగా ఆడాలి. మమ్మీ నాకు ఆళ్ళొకళ్ళు ఇళ్ళొకళ్ళు నుంచోబెట్టి అరుస్తుంటే నాకు ఒకేసారి అందరూ అవుతారుగా మమ్మీ. అవుతారు, కరెక్టే నాన్న. నువ్వు ఇంత నువ్వు స్ట్రాంగ్ ఉంటావు కదా ప్రతిసారి. మమ్మీ నువ్వు స్ట్రాంగ్ గర్ల్వి. టాప్ 5లో దగ్గరలో ఉన్నావు నాన్న. నీ ఫోకస్ మొత్తం గేమ్, గట్టిగా ఆడు గేమ్, అసలు ఎక్కడ తగ్గేది లేదు. అన్నయ్య ఏం తిట్టట్లా, అమ్ములు ఇంత స్ట్రాంగ్ గట్టిగా ఆడుతుంది, ఇంకా బాగా ఆడాలి. నీకు తనుజ చాలా సపోర్ట్ చేసింది, తనుజకి నేను థ్యాంక్స్ చెప్పాలి. అన్న కూడా వాళ్ళ మమ్మీ రాలేదు, వాళ్ళ మమ్మీ బదులు నేను కూడా వచ్చాను, ఇద్దరు తీసుకొస్తా. తనుజ ఏడున్నా? గేమ్ గురించి మాట్లాడతారు అంతే, నీ గురించి నా గురించి నేను పట్టించుకోవట్లా. నువ్వు లాస్ట్ మోడ్లో వెళ్ళిపోయావు, నీ గురించి కాదులే. ఎలా ఉన్నారా ఆంటీ? బాగున్నా. మీ మమ్మీ రాలేదని నువ్వు ఫీల్ అవ్వు. నేనే మీ మమ్మీ. నువ్వు కలరున్నావు, నేను తేడా. మీకు ఒక విషయం తెలుసా, నాకు మీరంటే చాలా ఇష్టం. ఒక వీడియోలో చాలాసార్లు చెప్పా, మీ ఇన్నోసెంట్స్ అన్న నాకు చాలా ఇష్టం. మీరు లేరంటే నేను తనని ఎంత తిడుతున్నానో తెలుసా. నువ్వు తిడుతున్నావు, నేను రోజు వాళ్ళ అన్నయ్య నేను తనూజ ఎంత బాగా చెప్తుందో మమ్మీ, నువ్వు వెంటనే వెళ్ళి తనూజనే కలువు, ముందు అమ్ములుని అక్కడ పెట్టేసైనా తనూజని కలువు అన్నాడు. తెలుసా నిజంగా ఎంత. నిన్న నువ్వు నా సేవ్ చేసేటప్పుడు కూడా నువ్వు ఒక పాయింట్ అన్నావు చూడు, నాకు ఎంత బాగా నచ్చిందో. ఇద్దరు ఫ్రెండ్షిప్, ఇమాన్యుయల్ ఫ్రెండ్షిప్, మీ ముగ్గురు కాంబినేషన్ చాలా బాగుంటుంది. వాడు ఎప్పుడెప్పుడు పిలుస్తారా చేస్తున్నాడు. ఇమ్మో ఎలా ఆడుతున్నారు? ఇమ్ముకి అసలు తగ్గేదేలే. అదేంటి సుమన్ శెట్టి గారు మార్కులు అట్టేసి అంత పనులు నా జీవితంలోనే చూడలేదు. అసలు మామూలుగా ఏంది, మావాడు నేను అదే పెట్టుకున్నా గన్ను, సుమన్ శెట్టి గన్నుతో దానంత పన్ను నా జీవితంలో చూడలేదు. మీ ఇద్దరు అంటారు కదా బర్నీ గారు, పిల్లడి చేతిలో కాల్ చేస్తున్నారు, మనం దొరకలా ఎట్లా గడలా మన కూడా పెంచి ఇంకమ్మా నాకు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. నాన్న కూడా ఎంతో ఆశపడ్డాడు ఆ బిగ్ బాస్లో అమ్ములుని చూడాలని, ఆ కోరిక నువ్వు తీరుస్తావని. అన్నీ బాగుంది నాన్న, నీ గేమ్ గురించే నేను వెయిట్ చేస్తాను. నువ్వు ఎంత బాగా నెక్స్ట్ కెప్టెన్ అవ్వాలి, తర్వాత మంచిగా కప్పుతో రావాలి. గేమ్లు పడితే ఇంకా అసలు ఏమన్నా ఉంటుందా నాన్న? గేమ్ నువ్వు తెచ్చుకోవాలన్నా, ఆడాలి. చికెన్ కర్రీ అండ్ ఖీర్ కర్రీ తెచ్చారు, వెరీ గుడ్. టైం అయిపోతుంది బాబు. బిగ్ బాస్ కొంచెం టైం ఇవ్వండి. బిగ్ బాస్ మాట్లాడుతా నాన్న, మాట్లాడుకునేట్లా అందరూ. మమ్మీ సంజన గారు హ్యాపీ, మమ్మాయిని బాగా చూసుకుంటున్నారు, మంచిగా ముద్దులు పెడుతున్నారు. ఇంట్లో పెట్టాను, నా ఫేవరెట్ మీరు అసలు. నిజంగా చెప్పానా మా మమ్మీకి మీరే నచ్చుతారని? చాలా ఇష్టం మీరంటే. అవునా? ఎందుకంటే మా అమ్మాయికి ముద్దులు పెడుతున్నారు కదా గారు, గన్నిస్తే కాలుస్తారు. అది కాదు, అది ఆ జోక్ అని చెప్తుంది మా మమ్మీ. చాలా రజని, బిగ్ బాస్ ఇంట్లో మీ సమయం పూర్తయింది. పూర్తయింది అప్పుడే. అంతే అయిపోయింది. పవన్ బాగా ఆడుతున్నావు మమ్మీ. పవన్ మమ్మీ వచ్చింది కదా, బాగా ఆడుతున్నావు, మంచిగా ఆడు. అవును, బర్నీ గారు ఏందో
ఆత్రంగా వస్తున్నాను. బర్రీ గారు ఎందుకు ఆత్రంగా వస్తున్నారు? బాగా ఆడుతున్నారు బర్నీ గారు. నేను ఫేవరెట్. పవన్ మంచిగా ఆడుతున్నావు. మీ మమ్మీ కూడా చాలా మంచిగా మాట్లాడింది. మా అమ్ములు గురించి కూడా దగ్గర తీసుకుంది. నాకు హ్యాపీ. మమ్మీ ఈడికెళ్ళి కొట్టాలి మమ్మీ. నాకు బ్రౌన్ బ్రెడ్ కావాలి మమ్మీ. నువ్వు క్యాష్ పెట్టుకుని కొట్టారు ఇంకెందుకు? బంగారు తల్లి. బాగుంటున్నాను. గేమ్స్ ఫోకస్ ఇంకేం ఏది మిస్ అవ్వద్దు. గేమ్ వేస్ట్. నేను చెప్పేది నీకు అర్థమైందిగా. సరే గట్టిగా ఉన్నాను ప్లీజ్. నాన్న ఎక్కడ గివ్ అప్ ఇయ్యకు. ఓకేనా? బయట నీకోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. అందరు బాగా ఆడండి, హ్యాపీగా ఉండండి. ఇంకా 4 weeks ఫైట్ ఇవ్వండి. సరే నాకు బ్లెస్సింగ్స్ ముందు. సరే ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. కానీ సరే ఓకే 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 కాదు, నేను చెప్పింది చేయాలి. ఓకే అంతేగా? ఓకే బాయ్. జాగ్రత్త మమ్మీ జాగ్రత్త. నాని అడిగానని చెప్పు. సాయిని అడిగానని చెప్పు. సాయి ఉన్నాడు. వచ్చాడా? సాయి వచ్చాడు కదా. థ్యాంక్ యూ బిగ్ బాస్. సాయంత్రం 4 గంటలు. Few things they don't like, few things they like. Everybody are different mindset. So my mom is like, just be గట్టిగా ఆడు అని. ఇంకా 4 weeks ఉంది. గట్టిగా ఆడు గట్టిగా ఆడు గట్టిగా ఆడు. ఇంకేమని చెప్పారా? నా గురించి చెప్పడానికి మా మమ్మీ టైం సరిపోలేదు. చెప్తానే ఉంది. ఇక్కడ కూర్చున్నప్పుడు నేను చూస్తున్నాను. ఉంటుంది కదా ఎంతో కొంత మీ మమ్మీ అలా అనేటప్పటికి. ఏమన్నది నిన్ను? ఏమని? ఏడుపు చెప్పాను కదమ్మా అని అన్నట్టు ఏదో అన్నారు కదా సరదాగా వాటర్. దాన్ని కూర్చొని ఆలోచిస్తూ ఉంటుండే. అక్క వచ్చి ఎందుకు అని చెప్పి మళ్ళీ నన్ను రోజు రూమ్లోకి తీసుకెళ్ళాను. నువ్వేం చెప్పుంటే ఓకే రేపు నుంచి దీనికి దూరంగా ఉండాలి. ఓకే దాన్ని అనుకున్నాను. సాయంత్రం 4:15. నాకేనా? కాదు. క్యూటీ ఇంట్లో బర్నీ గారు కప్పేది. మధ్యలో 3 ప్యాకెట్లు సోప్ నోడన్నా డెన్ లో పెట్టుకుంటాడా? సోప్ వాష్రూమ్ లో పెట్టుకుంటా. బికాస్ మీరు వాంటెడ్గా ఆడుకుంటున్నారా? వై యూ బికమ్ చిలిపి? బాష్ స్టోర్ నుంచి నువ్వే చెప్పి సాంగ్ గుడ్లు ఎన్ని వచ్చాయి? ఏంటి ఎందుకు వచ్చాయి ఇప్పుడు? ఊకట్ట గుడ్లు పంపిస్తున్నారు కాదు. మాట్లాడితే ఆగు. సీరియస్ గా జరుగు. రారా బాబు. బర్నీ గారు థ్యాంక్ యూ ఫర్ కాఫీ. మీరు కాఫీ కోసం పరిగెత్తుతున్నారా? ఏ పక్క నుంచి సాగారు? బయటికి వెళ్ళండి. వచ్చింది శిల్పికలా.
నువ్వెలా వచ్చా? రిబ్స్ తగ్గిపోయాయి కదా. రిబ్స్ తగిలింది నీకు కదా తెలుసు నీకు. బాగానే ఉన్నాయమ్మా. ఏంటి ఏదో ఉంది. లేదు తగ్గిపోయింది. హ్యాండ్ పెయిన్ కూడా తగ్గిపోయింది. బాగానే ఉంది. సారీ గైస్. హాయ్. ఎలా వచ్చారు? స్టోర్ యా దివ్య, ఇమాన్యుల్ గారు, డిమాన్ బ్రో, సుమన్ బాబాయ్ నాకు ఇప్పుడు, రీతు గారు అండ్ సంజన గారు, కళ్యాణ్ బ్రో, తనుజ అక్క. నేను చూస్తాను అసలు మీది డాడీ బాండ్ అయితే నా ఫేవరెట్. అవునా? చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము అందరం. అమ్మ ఎలా ఉన్నారు? యా అందరు బాగున్నారు. నాని అందరూ బాగున్నారు. ఆనందించి పెట్టేసింది. అసలు ఇమాన్యుల్ గారు ఎంటర్టైన్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంట్లో అందరు ఎంత ఎంటర్టైన్ అవుతున్నారు దానికి డబల్ ఎంటర్టైన్ అవుతున్నాం మేము అందరం. వెరీ వెరీ. అసలు సుమన్ బాబాయ్ మీరు క్యూట్. మీరు తింటున్నా క్యూట్ గా ఉంటది, పడుకున్నా క్యూట్ ఉంటది, అంతా క్యూట్. మీరు చాలా చేస్తున్నారా? అవునా? ఎవరితో? నాకే. అవునా? కాఫీలో కూడా జరిగింది. ఓకే ఓకే. I didn't expect you. కాఫీ తాగుతావా? నో థ్యాంక్స్. చిన్న పెద్ద తెలియదు. మినీ హనీ ఇద్దరు తెలుసు. మినీ అంటే చిన్న ఉంటుంది. పాప చూస్తే చిన్న పాపలానే ఉంది. మినీ అంటే బుట్టదు కదా. నానమ్మ మమ్మీ అక్క అందరూ బాగున్నారు. చాలా నానమ్మ రిబ్బు గురించి అన్న బాధపడిందా? రిబ్స్ గురించి చాలా టెన్షన్ పడ్డాం ఆ రోజు ఏమైందో అనేసి. అంటే మాకు హెల్త్ జాగ్రత్త డాడీ, అసలు చూడలేకపోయాం ఆ రోజు. ఏమైందో ఏంటో. అసలు ఎక్కడ తగిలింది? ఇంకా పెయిన్ ఉందా? ఉందంటే అప్పుడప్పుడు వస్తుంది పెయిన్. ఇంకా మేరీ ఆశికి రుచిత ఇది మిస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు చాలా బాగా ఆడుతున్నారు. చాలా హ్యాపీగా ఉన్నాం ఇంట్లో అందరం మీ గేమ్ చూసి. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. యాజ్ డాటర్స్ వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ చాలా బాగా ఆడుతున్నారు గేమ్ మాత్రం. నో కంప్లైంట్స్ కదా? నో కంప్లైంట్స్. ఓకే. అండ్ నానికి, మమ్మీకి, మినీకి, అత్తకి అందరికి మిమ్మల్ని క్యాప్టెన్ అయితే చూడాలని ఉంది. ఓకే, ఐ ట్రై మై బెస్ట్. Yes, you can do it. And నామినేషన్స్ లాస్ట్ టైం చాలా బాగా చెప్పారు. ఆ ఫైర్ అనేది మీలో మేమందరం చూడాలని కోరుకుంటున్నాము. ఓకే. సుమన్ అన్నది మీది అంతా చాలా బాగుంది. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఓ థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం. దివ్య అంటే పిలుస్తారా ఒకసారి? షీ వాంట్స్ టు టాక్ టు దివ్య. వెరీ గుడ్. హలో హాయ్. షీ వాంట్స్ టు టాక్ టు యూ. హాయ్ కూర్చుందా. డాడీ హెల్త్ బాగాలేనప్పుడు చాలా బాగా కేర్ తీసుకున్నారు. అయ్యో అసలు చాలా బాగా తీసుకున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఐఎమ్ గ్లాడ్. ఐఎమ్ వెరీ గ్లాడ్.
కొంచెం ఆ కమాండింగ్. అయ్యో ప్లీజ్. నువ్వు సెకండ్ డాటర్, నువ్వు చిన్న నాకంటే. నాకు టోనే అలా ఉంది నాన్న, నేనేం చేయలేకపోతున్నా. సారీ అనవసరంగా తిట్టేస్తూ ఉంటాను. అది ఐ అండర్స్టాండ్ మీ నేచర్. జస్ట్ కొంచెం తగ్గించుకుంటే 100%. అయ్యో రిక్వెస్ట్ ఎందుకు, చెప్పి తిట్టేసే, నాకు పర్లేదు, నేను ప్రిపేర్డ్ గా ఉన్నా. ఆయన ఫ్యామిలీలో ఎవరు నేర్చుకుంటారు. లేదు థ్యాంక్ యూ. అంటే జస్ట్ అంటే కమాండింగ్ కొంచెం అంతే. ఎప్పుడు మీ ఇద్దరు గురించి చెప్తుంటారు హనీ మీనింగ్. ఆయన హీఈస్ ద బెస్ట్ బ్రదర్. నాకు అసలు ఈ షోకి వచ్చినందుకు ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఐ రిసీవ్డ్ ఇస్ హిమ్. చాలా బాగా చూసుకున్నాను నన్ను కూడా. నేను తిడితే కూడా పడుతున్నాను. డాడీ హెల్త్ బాగాలేనప్పుడు నిజంగా చాలా బాగా టేక్ కేర్ చేశారు. అసలు చాలా హ్యాపీ. మేము అందుకే కొంచెం ధైర్యంగా ఉన్నాం. తను చూస్తుంది అని చెప్పేది. దానికి హౌస్ చూపిస్తాను, చూడండి, మొత్తం చూడండి హౌస్. ఓకే కాదు, అందరూ బాండింగ్స్ అని అంటున్నారు, కానీ మీరు నాతో అక్కతో ఇంట్లో మన అత్త వాళ్ళ డాటర్స్తో మీరు ఎలా ఉంటారో మాకు తెలుసు. అంటే మా అందరినీ చూసి మాతో ఎప్పటి నుంచో ఉండి మీకు హౌస్లో కూడా మీరు అలాగే ఉంటున్నారని మాకు తెలుసు. మేము చూస్తున్నాం, మాకు అర్థమవుతుంది మీరు అదే అలా ఉంటున్నారని చెప్పేసి. బట్ ఫోకస్ ఆన్ యువర్ గేమ్. బాగా ఆడండి, స్ట్రాంగ్గా ఆడండి. ఆ ఫైర్ బర్ని మాకు కావాలి, ఆ అగ్రెసివ్ బర్ని మాకు కావాలి, మేము చూడాలి. అండ్ ఈ వీక్ క్యాప్టెన్గా కూడా మేము చూడాలి. ఆల్ హ్యాపీ. జస్ట్ హెల్త్ గురించి చాలా గొట్టలి డాడీ తల్లి. ఓయ్ బాయ్, నీ ముందు ఎందుకు వస్తాను? నువ్వు ఇమాన్యుయల్ కలిసి చేయండి ఇలా. మీ ఆల్రెడీ చేసే. అవునా? అది కాజా, నేను చూడలే, మళ్ళీ చేయండి. దాన్ని చేయలేదు. హాయ్ ఇమాన్యుయల్ గారు. ఏం చదువుకుంటున్నావు? నేను జాబ్ అని చెప్పావు కదా. కాగ్నిజెంట్. అది మనకు తెలియదు. బాబాయ్, మీరు చాలా క్యూట్ బాబాయ్. అసలు చాలా ఎంజాయ్ చేస్తున్నాం. డాడీది లాస్ట్ వీక్ అసలు మీ ఇద్దరు డాన్స్ కి అయితే నేను సాల్సా వేసాను కదా. చాలా బాగున్నారు. అందరూ బాగున్నారు బాబాయ్. ఇడ్లీ బాబాయ్. ఇది నా బెడ్. ఓకే, సుమంది నాది, ఇది ఇమాన్యుయల్ది. ఇట్ సైడ్ మీద, ఇది ఇట్ సైడ్ నాది. ఇదే కదా పంపించిన ఫ్రేమ్. అరే చిన్నప్పుడు ఫోటో పంపించలేదురా, ఇది ఫోటో దొరికిందా? ఇది అత్త పంపించింది. అత్త ఎందుకు రాలేదురా? అదే చిన్న వర్క్ వల్ల. ఏం లేదు, టెన్షన్ ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది ఏం లేదు. ఏం టెన్షన్ లేదు. బయట మీరు సేఫ్ గా ఆడండి, బాగా ఆడండి, స్ట్రాంగ్ గా ఉండండి. నో బ్యాడ్ నేమ్ కదా? నథింగ్. జస్ట్ కొంచెం కమాండ్ చేసే వాళ్ళకి జాగ్రత్తగా ఉంటారు. అండ్ మీకు వాళ్ళు ఏమైనా కమాండ్ చేసేది నచ్చకపోతుంటే సేట్ చెప్పేయండి. డోంట్ బీ సైలెంట్. అదే మళ్ళీ సేయింగ్ వీ వాంట్ టు సీ దట్ ఫైర్. మేము ఆ ఫైర్ బర్ని చూద్దాం అనుకుంటున్నాం. చాలా బాగుంది ఈ వీక్ అయితే, మేము ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది. పవన్ వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు వాళ్ళ మమ్మీని ఆంటీ అన్నారు మీరు. మా అమ్మ వచ్చినప్పుడు మా అమ్మని ఆంటీ అన్నారు మీరు. రితు వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు కూడా వాళ్ళని ఆంటీ అంటున్నారు. మీరు ఏ ఏజ్ గ్రూప్ అనుకున్నారు? ఆర్టిస్ట్ కమాన్. ఎంజాయ్ చేస్తున్నారా? షో చూస్తున్నారా? యా, అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అసలు సంజన గారు మీరైతే మంచి హోమ్లీ వైబ్ ఇస్తున్నారు అందరికి, చాలా బాగా. యా 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 వి ఆర్ టోటలీ ఎంజాయింగ్. చూపెడుతున్నారే మంది. కళ్యాణ్ బ్రో గేమ్ అయితే చాలా కామ్ గా, కంపోజ్డ్ గా, నీట్ గా ఆడుతున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నాం మీ గేమ్ కూడా. డెమోన్ బ్రో అయితే టాస్క్స్ లో అసలు 100% ఎఫర్ట్ పెట్టేసి ఫుల్ చాలా బాగా ఆడుతున్నారు. అండ్ రీతు అక్క మీరు క్యూట్ గా ఏడుస్తారు, క్యూట్ గా నవ్వుతారు, ఒకసారి నవ్వుతూ ఏడుస్తారు, రెండు కలిపి అది. అండ్ తనుజ అక్క ఇస్
మాన్యుల్ గారు ఆల్వేస్ ఎంటర్టైన్మెంట్ అండ్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మీరైతే అసలు. ఫుడ్ వచ్చింది ఫేవరెట్ ఫుడ్ కాదు కాదు ఏం పంపించేవని అందరి ఫేవరెట్ తెచ్చా, డాడీ ఫేవరెట్ కూడా ఎక్కువ ఉంది అందులో. సరే అమ్మా పట్టుకోండి. నాటుకోడి నాటుకోడి మీరు అన్నారు కదా నాటుకోడి అని. ఎవరు చేశారు? మమ్మీయా? సూపర్. నెక్స్ట్ క్లారిటీ వచ్చేసింది, టెన్షన్ ఉండదు ఏముండదు. ఇంకా నువ్వే అందరూ 75 days together. 75 ని ఏమంటారు? సిల్వరా? లేదు, గోల్డే అంటాం ఇక్కడ. 25 సిల్వర్ గోల్డ్ 75కి బ్రో. అది ఓకే 100 days కి ఇట్ ఇస్ ఇమాన్యుల్ పీస్ పెట్టు. సూపర్. ఈరోజు నైట్ కి తినేయండి ఫుల్ గా. ఎస్ నైట్ దాకా ఆగమమ్మా, నువ్వు వెళ్ళంగానే పంచుకోవడాలు ఉంటాయి. ఇది ఇది నా ఫేవరెట్ డిష్ ఇది. గంట మోగింది. ఏం పర్లేదు. ఇప్పుడు బాగానే ఉన్నాడు. మీరు ఇక్కడ పడే గొడవలు పట్టించుకోకండి, ఓన్లీ ఫన్ ఎంటర్టైన్మెంట్ మంచిగా ఉంటున్నారా లేదా అది ఒకటే పట్టించుకోండి. నేను రోజు ఫన్ ఇస్తున్నా బర్నీ గారికి. సుమన్ బాబాయ్ ఆర్తి, బిగ్ బాస్ ఇంట్లో మీ సమయం పూర్తయింది. అప్పుడేనా? ఓకే బిగ్ బాస్. కొంచెం గట్టిగా కొంచెం గట్టిగా సుమన్ బాబాయ్ కేసు గట్టిగా కొంచెం ఫోర్స్ పెట్టు, కొంచెం ఫోర్స్ పెట్టద్దు. ఓకే రవా. థ్యాంక్ యూ. ఓకే ఇటు రావే నా గాజు బొమ్మ, నేనే నాన్నమ్మ, ఎదని కుయ్యాల కొమ్మ, నిన్ను పే చెయ్యే ప్రేమ వాలిబా, ఈ గుండెపై ఆడుగో, దూరం పోవోకుమా. థ్యాంక్ యూ బిగ్ బాస్. థ్యాంక్ యూ ఫర్ ద నాటి కోడి. అన్నిటికీ థ్యాంక్ యూ. Don't cry. Stay strong. Yeah, I am strong. బయటకు వచ్చాక కలుద్దాం పక్కా. షూర్. మీది డాడీది బాగుంది, నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. వెరీ నైస్. బాయ్. బాయ్ గైస్, నేను కూడా వెళ్తున్నాను దీంతో. నాన్న ఏదో హాస్టల్కి వెళ్ళి వచ్చినట్టు వస్తా ఉంటాడమ్మా. కరెక్ట్ గా అప్పుడు నా బర్త్డే యాక్చువల్లీ. బాయ్ గాయ్స్. బాయ్ 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 ఆంటీ. బాయ్ బాయ్ బాయ్. టేక్ కేర్. షూర్. బాయ్ ఆడండి. ఆల్ ది బెస్ట్. Yes. Sure. బాయ్. బాయ్ తల్లి. బాయ్ బాయ్. బాయ్ హనీ. బాయ్ బాయ్ అక్క. ఆల్ ది బెస్ట్ అందరికి. బాయ్ బాయ్ ఆర్తి. బాయ్ బాయ్. షూర్. Bye. బాయ్.
బ్యాగులు. సాయంత్రం 5:15. ఇంకో 4 weeks నన్ను పిలుస్తావు నాన్న నన్ను డాడీ డాడీ పిలువు, లేకపోతే అప్ప అప్ప అని పిలువు. నాకు అప్ప అని పిలుస్తావు. సరేనా? మీరందరూ ఇట్లుంటే నా బ్యాటరీ ఎక్కడ పోవాలి? దానికి అసలు ఎలా వచ్చింది? ఒక్కటే వచ్చిందంట. ఎలా వచ్చా అమ్మ అని చెప్పండి, ఒక్కటే వస్తుంది. అసలు ఆఫీసు ఇల్లు తప్ప వేరే. నీకు ఇట్లా టెన్షన్ ఉంటే పెద్ద కూతురికి నాకు నా కూతురు ఎంత టెన్షన్ ఉండాలి? మీ అందరినీ చూసి నేను ముందు సాగుతున్నా, మీరే ఇట్లా చేస్తే ఎట్లా? It's nice, Big Boss. It is nice. We love you. Good. భరణి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504550కి మిస్డ్ కాల్ ఇవ్వండి. డిమాండ్ పవన్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504551కి మిస్డ్ కాల్ ఇవ్వండి. ఇమాన్యుయల్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504552కి మిస్డ్ కాల్ ఇవ్వండి. కళ్యాణ్ పడాల బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504555కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సంజనా గల్రాని బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504660కి మిస్డ్ కాల్ ఇవ్వండి. దివ్య వేలమూరి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504665కి మిస్డ్ కాల్ ఇవ్వండి. వీళ్లలో మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే జియో హాట్స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్స్ శుక్రవారం అర్ధరాత్రి 11:59 వరకు ఓపెన్ ఉంటాయి.